తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగుల విషయంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో కొనసాగుతున్న 33 మంది అన్యమత ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా పంపించేందుకు ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు రాబోయే 10 రోజుల్లోగా తమ అంగీకార పత్రాలను సమర్పించాలని సదరు ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలందాయి. ఈ 33 మంది ఉద్యోగులు విధుల్లో చేరిన సమయంలోనే తాము అన్యమతస్థులమని ధృవీకరించిన వారు కావడం గమనార్హం. 24 మందికి పింఛన్ సౌకర్యం ఉండగా మిగిలిన 9 మందికి ఆ వెసులుబాటు లేదు. వాస్తవానికి ఇలాంటి వారు మొత్తం 42 మంది ఉండగా వారిలో 9 మంది ఇప్పటికే పదవీ విరమణ పొందడంతో మిగిలిన వారిపై ఇప్పుడు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు హిందువులుగా ఉద్యోగాల్లో చేరి ప్రస్తుతం రహస్యంగా అన్యమత ప్రార్థనలకు వెళుతున్న వారిపై కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా పెంచింది. ఇటీవల 3 ఉద్యోగులు ఆధారాలతో సహా దొరికిపోవడంతో వారిని విధుల నుంచి తొలగించారు. ఇదే కోవలో ఉన్న మరో 125 మంది వివరాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సేకరించినట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.